సో మొత్తానికి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. కానీ తెలంగాణలో వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది గురు. ఎందుకంటారా? ఎస్, ఎవరికైతే కోపం రావద్దో వాళ్ళకే వచ్చిందనుకోండి. పరిస్థితి ఏంటి? ఎవరైతే కంకణం కట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గలమెత్తి ప్రశ్నించి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో లాఠీ చార్జులు తింటే వచ్చింది తెలంగాణ. అది అందరికీ తెలిసిందే, మనం స్పెషల్గా చెప్పక్కర్లే. కానీ ఏమైపోయింది? వాతావరణం ఎందుకు వేడైంది? గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి మాకు ఉద్యోగాలు ఇవ్వలే, పైగా 46వ జీవో తీసుకొచ్చింది. అది అప్పుడే వద్దని చెప్పి మేము లబో దిబోమని మొత్తుకున్నాం. చాలామంది జీవితాలు మరి చీకట్లకు పడిపోయినాయి ఆ 46 జీవో వల్ల అని చెప్పి ఒక పక్క ఏడుస్తూ ఉంటే, రండి బాబు రండి, రండి బాబు రండి అని చెప్పి మైకు పట్టుకొని మేనిఫెస్టోలో రాసి మేమున్నాం, మేము రద్దు చేస్తాం, మేమున్నాం, పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధితులకు ప్రక్షాళన చేస్తామని చెప్పి మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మా ప్రియాంక అక్క కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మాట మీద మాట ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి ఆఖరికి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి ఎలక్షన్లల్లో బస్సేసి మరి వాళ్ళు తిరిగి మీరు ఎవరికన్నా ఓటేయండి కానీ బీఆర్ఎస్కి మాత్రం ఓటేయకండి అని ప్రచారం చేసింది మా నిరుద్యోగులు కదా. మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు కావాలని చెప్పి మీరే మారిపోయిండ్రు కదా సార్ అని రోజు మాట్లాడి నాకైతే బోర్ కొడుతుంది. సరే, ఇప్పుడు ఏంది శ్రావ్య, బయట వాతావరణం ఏమో చల్లగా ఉంది, నువ్వేమో వాతావరణం వేడిగా ఉంది అంటున్నావు అంటే, ఎస్, మా నిరుద్యోగులకి కోపం వచ్చింది. మా నిరుద్యోగులు కొట్లాడాల్సింది పోయి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు మోతీలాల్ నాయక్. సుమారు 7 రోజుల నుంచి ఇష్యూ నడుస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు వరంగల్ పోయి మరి మెడికవర్ హాస్పిటల్స్ బాగా అత్యద్భుతంగా ఓపెన్ చేసి, అసలు పోయిందేమో మెడికవర్ హాస్పిటల్ గురించి, పేరేమో వరంగల్ పర్యటన, మెడికవర్ హాస్పిటల్ అని చెప్పి ప్రభుత్వ పనులు అని చెప్పి భలే కవర్ చేసిండు. టైటిల్లో ఉన్నటువంటి మెడికవర్ కాస్త మరి రేవంత్ రెడ్డి గారు కవరింగ్కే సరిపోయింది. ప్రాణాపాయ స్థితిలో మోతీలాల్ నాయక్ ఉంటే ఈ రోజున అసలు ప్రభుత్వం పట్టనట్టేమన్నా, అసలు ఏమన్నా ప్రభుత్వం ఉందా, ఊడిందా, అడ్మినిస్ట్రేషన్ అనేది నడుస్తుందా? అట్లీస్ట్ ఒక మంత్రి, సరే మంత్రి పక్కన పెట్టు, విద్యాశాఖ మంత్రి ఎవరండి తెలంగాణకు? లేదు. ఇక్కడ ఢిల్లీకి పోయి బేరసారాలు ఆడుతున్నారు. విద్యాశాఖ నాకు కావాలి, ఇగో 50 కోట్లు. ఓకే, ఏడి మంత్రి లేడు. సరే, మరి మంత్రి లేకపోతే ఆ పోర్ట్ఫోలియో దగ్గర ఎవరికి ఉంది ఆ పోర్ట్ఫోలియో అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. అంటే స్వయాన మన అనుమూల రేవంత్ రెడ్డి గారి దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నది. మరి అనుమూల రేవంత్ రెడ్డి గారనే నేను అని చెప్పి విచ్చలవిడిగా ప్రమాణం చేస్తే, అబ్బా పేరు ఎంత బాగుంది, అద్భుతంగా ఉన్నది, మరి మన కొత్త కళ తీసుకొస్తాడేమో తెలంగాణకి, మార్పు కావాలి 3 రంగుల జెండా బట్టి అని పాట కూడా భలే జోష్గా పోయింది కదా. మరి ఏంద్రా నాయన అని చెప్పి మొత్తం ఇట్లా 6 నెలల నుంచి గింగిరాలు కొడతా ఉన్నాం. సరే, మా నిరుద్యోగుల బతుకులలో ఏమన్నా చీకట్లు పోయి వెలుగులు వస్తాయా, వెలుతురు వస్తాయా అంటే మా నిరుద్యోగుల బతుకులను రాజకీయం చేసి ఎవడికి వాడు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజున ఏ పార్టీ ఉందండి నిరుద్యోగుల తరపున? గత ప్రభుత్వం ఏమో రోడ్డు మీదకి ఈడ్చింది. ఆ రోడ్డు మీదకి ఈడ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందిరా నాయన, తూర్పు తిరిగి దండం పెట్టుకో, ఇంకొన్ని రోజులైతే వర్షాకాలం వర్షాలు పడతా ఉంటాయి, మరి సూర్యుడు కూడా దండం పెట్టుకొని గనవాడాడు, మబ్బులు కమ్మేస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు బయట. సరే, మీరు ఎట్లాగో పట్టించుకోరు, సరే మా బాధ వినండి, నిరుద్యోగులకు నేను ఉన్నా అని చెప్పి మాకు న్యాయం జరగాలని చెప్పి మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మోతీలాల్ నాయక్ అని చెప్పి ఒక అబ్బాయి, ఒక నిరుద్యోగి, అందరి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసుకుంటా ఉంటే, ఈ రోజున గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుంటే మీకు ఏం పట్టనట్టుగా పోయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసుకుంటా కూర్చుంటున్నారు. అట్లీస్ట్ ప్రభుత్వ తరపున ప్రభుత్వ సలహాదారులు మరి ఎందుకు పెట్టుకున్నారు? ఏం చేయనికి పెట్టుకున్నారు ఈ ప్రభుత్వ సలహాదారుని? ఎస్కాట్ వేసి కుయ్ అని మీ వెనకాల తిప్పనికి పెట్టుకున్నారు. మీకు సమయం లేదు, మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, పైగా మొత్తం ఇండియాకి స్టార్ క్యాంపెయినరు. ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ, గిదే మీ పని.
మన ప్రభుత్వ సలహాదారులు దేనికున్నారయ్యా? పోయి గాంధీ హాస్పిటల్ మరి ఇట్లా అవుతుంది రేవంత్ రెడ్డి గారు, మరి రాండి ఒకసారి రండి, అబ్బాయిని చూడండి, మరి నిరుద్యోగుల బాధ ఏందో వినండి, వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు, 46 ఏజ్ అయిపోతుంది, ఒక్కరోజు తేడాతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి తీసుకొచ్చినాయి ఈ ఎగ్జామ్స్ అనేవి. చాలా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఉద్యోగాలేమో వస్తలేవు, వాళ్ళకి ఎత్తేస్తామన్నటువంటి జీవోలేమో మనం మాట తప్పినాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మన కోదండరామ్ సార్ చెప్పలేకపోయే, మన బల్మూరి వెంకట్ చెప్పలేకపోయే, పోనీ ప్రభుత్వ సలహాదారులుగా ఇచ్చి ఆ సలహాలు ఏమిస్తారో తెలియదు. వెనకాల గన్మ్యాన్లు వేసుకొని టిక్కు టిక్కు అని నడుచుకుంటూ మాత్రం ఎస్కాట్లు వేసుకొని తిరుగుతారు. మరి ఎవరు పోవాలి, ఎవరు మాట్లాడాలి? లేకపోతే ప్రభుత్వం మేమే గెలిచినాం రాబాయ్ అని మర్చిపోయినరా? ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదు, ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మేమే గెలుస్తున్నామన్న నమ్మకం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు నించున్నటువంటి ఆస్పిరెంట్స్ లేలే బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ రాదని ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే మాట చెప్పిండ్రు. కానీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో రగిలిపోయినటువంటి ప్రజలు, నిరుద్యోగులు వీళ్ళందరూ కట్టగట్టుకొని ప్రచారం చేసి ఓట్లేసారు. మా బండి సంజయ్ అన్న ఉండుంటే అధ్యక్షుడిగా మరి బీజేపీ వచ్చేదేమో, అక్కడ నారాజైనరు తెలంగాణ ప్రజలు. మరి అది కూడా కాదు, పక్కన పెట్టు. కాంగ్రెస్ మీద ప్రేమతోటి ఓట్లేసిండ్రా అంటే క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీయే. మా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద ప్రేమతోటి ఓట్లేదన్నా బీఆర్ఎస్ మీద కోపంతో రగిలిపోతూ వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్కి ఓటేసిర్రు. మరి ఇంత గొప్ప వరం తెలంగాణలో ప్రజలు మీకు కట్టగట్టిర్రు, మీకు ఇట్లా ఇచ్చిర్రు, ఇట్లా గిఫ్ట్ ఇచ్చిర్రు. మీకు ఇంత మంచి కానుక గిఫ్ట్ ఇస్తే మీరు దాన్ని నిలబెట్టుకోవాలనా, ఇంకా అమాంతం పడేయాలన్నా? ప్రజల మీద నమ్మకం మొత్తం పోతా ఉన్నది. మేము ఉట్టిగానే మాట్లాడతలేమండి, పోయి కనుక్కోండి గ్రౌండ్లో. ఇది వరకే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మారువేషంలో ఉండి పూర్వకాలంలల్లా మా పాలన ఎట్లుందో తెలుసుకోవాలని చెప్పి శ్రీకృష్ణదేవరాయలతో సహా, ఛత్రపతి శివాజీతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాలన గురించి మారువేషాలలో పోయి ప్రజలలో కలిసిపోయి రాత్రులు పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వస్తుండే. సో మీరు కూడా వండి మరి రాత్రిపూట పోయి ఎంక్వైరీ చేసుకోండి. మేము చెప్తున్నామని కాదు, ప్రతిదానికి ప్రూఫ్ కావాలని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ప్రూఫ్ మీరే ఎందుకు అవ్వకూడదు? పొండి నియోజకవర్గాలకు వండి ప్రూఫ్లు తెచ్చుకోండి, మీరే స్వయంగా వండి. మీకు మించిన ప్రూఫ్ ఎవరైనా ఉన్నారా? ముఖ్యమంత్రికి మించిన ప్రూఫ్? ఎట్లా బాధపడుతుర్రు ఏందనేది తెలుసుకోండి. మీరు చెప్పారు కదా, నాకు పాలించడం రాకపోయినా వాళ్ళు చెప్పింది ఇంటా, వీళ్ళు చెప్పింది ఇంటా, వాళ్ళు చెప్పింది ఇంటా, ద బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది గవర్నమెంట్ని మంచిగా నడిపిస్తామన్నారు కదా. మరి నిరుద్యోగుల గురించి మీకు కోదండరామ్ సార్ చెప్తలేడా? నిరుద్యోగుల గురించి మా ఎన్ఎస్యూఐ బల్మూరి వెంకటన్న మా ఎమ్మెల్సీ అవగానే ఆయన ఎన్ఎస్యూఐ అన్న విషయమే మర్చిపోయాడు. మా బల్మూరి వెంకటన్న ఏం వెంకటన్న ఎన్ఎస్యూఐ లీడర్ అనే మర్చిపోయాడు. ఇంకొన్ని రోజులు పోతే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయేటట్టున్నారు అన్నో. మరి ఏంది, ఏమన్నా చేసేది ఉందా? నిరుద్యోగులతో మాట్లాడేది ఉందా? లేకపోతే పోతే పోయిన సస్తాయిండు అని చెప్పి అహంకారానికి పోయి వెర్రవిగుదాం అనుకుంటున్నారేమో. ప్రజలు ఏది కూడా చూస్తే ఊరుకోరు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకమైండ్రంటే మీరెంత సార్ ఆవగింజంతా కూడా కాదు. ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆయన పరిస్థితి ఏందంటున్నా, గాంధీ హాస్పిటల్ చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి ఇబ్బందులు పెట్టడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే, నిరుద్యోగులని కాపాడాలని ఉంటే, విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంటే తక్షణమే స్టేట్మెంట్ ఇవ్వండి, మాట్లాడండి, మేము వింటామని చెప్పండి. కుమారి ఆంటీ గురించి ఇక ట్వీట్లు చేసుడు కాదు. జర అప్పుడప్పుడు నిరుద్యోగులకు కూడా స్వీట్లు తినిపియండి ట్వీట్లు తర్వాత. సో మీరు కూడా మా ట్విట్టర్ టీలు లెక్క ట్వీట్లకే పరిమితం అయిపోయేటట్టున్నారు రాను. మరి వాళ్ళ సంగతి ఏందో చూడండి. మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి సార్, మీరే పట్టించుకోవాలి సార్. ఆ పట్టించుకోమని మరి సలహాదారులను చెప్తుర్రో లేదో. మరి ఇంతమంది సలహాదారులను పెట్టుకుర్రు. సలహాదారులు అంటే ఏందండి? ఐడియాసు, ఇన్స్ట్రక్షన్స్. మన దేశం అంటున్నా ఫస్ట్ రాష్ట్రాన్ని కదా ముందుకు తీసుకుపోవాలి. రాష్ట్రంని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎటువంటి ఐడియాస్ ఇవ్వాలి,
అని మంచి మంచి నిపుణులు తెచ్చిపెట్టుకుంటారు. ఇక్కడేమో అత్యంత సన్నిహితులను స్నేహితులను తెచ్చిపెట్టుకురు పాపం. మరి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మా బల్మూరి వెంకటేమో మాయమైపోయి గాయబైపోయి, మా తీర్మార్ మల్లన్న కూడా ఆఖరికి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయి, మళ్ళీ ఇంకోరండి మాట్లాడతారు నిరుద్యోగుల గురించి? నాకు అర్థం కాక అడుగుతా. మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు చెప్తారేమో తెలియదు ఇంకా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి దౌర్భాగ్యం మా తెలంగాణకు పట్టింది. ఏం చేస్తాం? రాజకీయ నాయకులు అందరు గట్లనే తయారైన దొందే. ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా వీళ్ళు రాజకీయం చేయనీకి వస్తారా, నిజంగా సవరణలు చేయనీకి వస్తారా అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో మా నిరుద్యోగుల ఘోష వర్ణనాతీతం. ఇప్పుడు మింగలేరు కక్కలేరు. మేమేరా నాయన గజగట్టుకొని మళ్ళీ చేతులకు ఏమంటారు పుస్తకాలు పట్టుకొని ఇగో అమ్మ ఇగో మా సర్టిఫికెట్లు ఇన్ని వచ్చినాయి, మాకు ఉద్యోగం రాలేదని చెప్పి ఎలక్షన్స్ టైంలో వాళ్ళండి తిరిగిండ్రు. మొత్తము నిరుద్యోగుల ఓట్ల వల్లనే కాంగ్రెస్ గెలిచింది. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అదే నిరుద్యోగు చావు బతుకులో ఉండి ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ ఇష్యూస్ కోసం మీరు వింటలేరు, మీరు వినతి పత్రాలు తీసుకుంటలేరు, మీరు అపాయింట్మెంట్లు ఇస్తలేరు. మరి అపాయింట్మెంట్లు అడగాలంటే ఎవరిని అడగాలి? ఇంటికి వస్తే కుక్కను కసినట్టు కసిరి బయట మీ గన్మెన్లు ఎలాగొడతా ఉన్నారు. మా పక్కన చంద్రబాబు నాయుడు అన్న నయం విజిటర్స్ టైమింగ్ ఇచ్చిండు. ఈ మధ్య ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిండు. ఎవరైనా టీడీపీ వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సమస్యల మీద అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చిండు. ఎప్పుడు నిన్ననో మొన్ననో ఇచ్చిండు. అది చూసి గట్లనే నేర్చుకోండి. పోని మరి ఎట్లా మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి పట్టించుకోడు, అపాయింట్మెంట్లు ఇయ్యాడు, వినతి పత్రాలు తీసుకోరు. మంత్రులు ఇంకా మనం మినిస్టర్ క్వార్టర్స్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉంటారు, కొంతమంది ఊర్లు ఉంటారు. ఎవడెక్కడ ఉంటారో అర్థం కానటువంటి క్యాబినెట్. వామ్మో, ఇక దండం పెట్టాలి మీ క్యాబినెట్కు. మంత్రుల్ని కలుద్దామని పోతే వాళ్ళ ఇంట్లో ఉంటారా, మినిస్టర్ క్వార్టర్లు ఉంటారా, మినిస్టర్ క్వార్టర్స్కి షిఫ్ట్ అయినరా, లేకపోతే ఎక్కడుంటారు, వాళ్ళ ఊర్లు ఉన్నారా, నియోజకవర్గంలో ఉన్నారా తెలుసుకుందామంటే ఫోన్లు లేపరేందండి? నాకు అర్థం కాక అడుగుతా. వాళ్ళు కూడా మొత్తుకుంటారు. ఏమైనా కష్టసుఖాలు చెప్పుకుందామంటే పోనీ ప్రజా దర్బార్లో మరి రేవంత్ అన్న ఏమైనా కనబడతాడేమో, అక్కడికి వచ్చన్నా జర మా మొర చెప్తాం, మా మొర ఆలకించండి ప్రభు అని చెప్పి ప్రజా దర్బార్కి వద్దామంటే ఆ దర్బార్లో మహారాజా కనబడతలేరు, మహారాజు తరపున ఉన్నటువంటి మా మంత్రులు కూడా కనబడతలేరు ఎవరు. మరి ఇంకేం చేయాలి? ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పాలి బాధ? మా మహేందర్ రెడ్డి సార్ ఏమో మళ్ళీ ఇక జలడబట్టి ఎత్తుకాలి మా టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్. ఇక ఆయనకి దీనికి ఏం సంబంధం? ఎగ్జామ్స్ పెట్టడంలో పేపర్ లీకేజ్ కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వమే కదా. జీవోల గురించి మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా మా నిరుద్యోగుల పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేట్టున్నారు. నాయన తెలంగాణలో మీరు ఉద్యోగం ఇచ్చేసరికి నేను చెప్తున్నా కదా, మా నిరుద్యోగులందరికీ వాళ్ళు ఇంకొన్ని రోజులు పోతే ఏ కూలో నాలో వేసుకుంటారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగం వద్దురా నాయన, ప్రైవేట్ ఉద్యోగమే ముద్దురా నాయన. 10,000 20,000 వచ్చినా సెక్యూరిటీ లేకపోయినా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు బతుకు నీడుస్తాం. ప్రైవేట్ ఉద్యోగాలు మా కళలు మొత్తం కూడా డౌన్ చేసుకుంటాం. ఇక మా కళలు మాకేం వద్దు, మేము ప్రైవేట్ ఉద్యోగాలకు పోతామని చెప్పి పెళ్ళిళ్ళు వేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ రాసినా, వాళ్ళు మళ్ళీ ఏది రాసినా ఈ 46 జీవో అని ఒకటి ఉందా మా తెలంగాణలో అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే వరకు చేసుకుంటట్టు ఉన్నారు మీరు. మళ్ళీ అప్పటికన్నా వస్తారేదో అనుకోవాలి. మా ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా, మా రేవంత్ అన్న ఇట్లా, మంత్రులేమో అట్లా తలోదారి పట్టుకొని పోయిండ్రు. ఇట్లా పట్టుకొని ఎక్కడైనా దొరుకుతుందా, ఏమైనా దొరుకుతాయా అని చెప్పి. ఇక్కడ చూస్తే అంతా శూన్యం. చేయండి, చిత్తశుద్ధి ఉంటే మా నిరుద్యోగులకు న్యాయం చేయండి. ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి ఇట్లా టిక్కుమంది రిబ్బన్ కట్లు వేసుకోవడం కాదు. మెడికల్ హాస్పిటల్ ఇన్విటేషన్కి దొరుకుతాయా మీకు అపాయింట్మెంట్లు? ఆ చైర్మన్కి మీకేందండి సంబంధం? సో ఆయన పిలవగానే మంచి ఇట్లా పోయిండ్రు. పోయి అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్స్పెక్షన్ చేసినట్టు అట్లా కొత్తగా కడుతురు కదా, అట్లా 2 రౌండ్లు కొట్టి చక్కర్లు కొట్టి చప్పట్లు కొట్టి వచ్చేసారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఏమో రిబ్బన్ కట్ చేయడానికి టైం ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డు ఇస్తామంటే మీకు టైం ఉంటుంది. సామాన్య ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు, తెలంగాణ భవిష్యత్తుకు టైం ఇవ్వమంటే ముఖ్యమంత్రికి సమయం ఉండదు. మరి మీ అపాయింట్మెంట్లు ఎవరు చూస్తుర్రు? ఎవరైనా చూస్తుర్రా? మీకు చెప్తుండ్రా? లేకపోతే మధ్యలోనే సెన్సార్ కట్ అవుతుందా? ఏమన్నా మీ దాకా రాకుండా చేస్తున్నారా? సో దయచేసి ఆలోచించండి అని చెప్తా ఉన్నా. ఇది ఇట్లనే కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మీకున్నటువంటి బంగారు భవిష్యత్తు చేతులారా మీరే సర్వనాశనం చేసుకుంటూ అవుతుంది. మీ మేలు కూడా చెప్తా ఉన్నా.
ఎట్లయిపోయిందంటే మా మీడియా ఏదైతే సమస్య ఉన్నదో అది చూపించదు. నేను అనుకుంటున్నా ఏదైనా పేపర్లు వస్తుందేమో, మా నిరుద్యోగులు అందరూ కూడా గుర్రు మీద ఉన్నారు, మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు పేపర్లల్లో వస్తుందా లేదా అని చెప్పి ఏది రాయాలో గది రాస్తలేరు. పైగా ఇంకొంతమంది పెడతారు ఇక నీతిమంతులు, జర్నలిస్ట్గా నేర్చుకో, నీకు మాట్లాడడం రాదంట, వీళ్ళకేదో వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతారు. ఏదండి అసలైన వార్త? ఈ రోజున తెలంగాణ నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు బతుకుల మీద ఉంటే ఏ పేపర్లో రాసిండ్రండి వార్త? ఎక్కడ రాసిండ్రండి? ఎక్కడ రాసిండ్రండి వార్త? ఏడ రాసిండ్రు చూడండి సార్, ఎక్కడ రాసిండ్రో. బాధ అవుతా ఉంది. ఈ రోజున ఏ వార్త అయితే రాయాలో ఆ వార్త ఎక్కడ రాస్తలేరు. ఇగో నమస్తే తెలంగాణ రాసింది, గది కూడా ఎందుకు రాసింది? మా హరీష్ రావు పోయిండు కాబట్టి. హరీష్ రావు పోయినంత మాత్రాన హరీష్ రావు ఏం నీతిమంతుడు అయిపోడు. అసలు సమస్య తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. చేసినవన్నీ చేసి నక్క వినయాలు యాక్టింగ్ చేసుకుంటా పోయి నీతిమంతుడు లక్క పోయాడ పరామర్శిస్తుండు. ఫస్ట్ ఆ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ బాధితులకి న్యాయం చేయను, నువ్వు అది చేయవు. అది చేయకుండా ఇగో ఇట్లాంటి మంచి డ్రామాలు మాత్రం ఉంటాయి, క్లాసిక్ డ్రామాలు, మాస్ డ్రామాలు కాదు, మంచి హై క్లాస్ డ్రామాలు అన్నట్టు. మళ్ళీ ఎందుకో పేపర్ లీకేజ్ అయినప్పుడు రాయలేదు మీ నమస్తే తెలంగాణలో. హరీష్ రావు ఎందుకో పరామర్శలకు పోలేదు. మా గతంలో మా ప్రియాంక అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మరి పోలేదు. మెడికో ప్రీతి సూసైడ్ని, హత్యని సూసైడ్ కింద చిత్రీకరించి ఏ స్టూడెంట్ అయినా దీని గురించి మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేసి పడేస్తాం, స్కూల్ మన యూనివర్సిటీ నుంచి డిబార్ చేసి పడేస్తామని చెప్పి బెదిరియలే. ఎవరు బెదిరించారు? ఇవన్నీ హరీష్ రావు నక్కజిత్తున వినయాలు కావా? ఇవన్నీ హరీష్ రావు నక్కజిత్తున వినయాలు కావా అని అడుగుతున్నా ఈ రోజున. ఏం హరీష్ అన్న ఎంత బాగా యాక్ట్ చేస్తారు, ఆస్కార్కే మనం పంపించమంటాం ఏంది? మరి రీసెంట్గా కల్కిలనే ట్రై చేయాల్సింది. కల్కిలా ఏదో ఒక పాత్రనన్న ఇస్తుండే కదా మంచిగా. అసలే 6 feet ఉన్నోళ్ళు బాగా ఎత్తికిరట మా నాగాశ్విని జల్లడబట్టి. ఏదో ఒక పాత్రనో ఆ కట్టప్పలాగా వెనక నుంచి ఇట్లా పొడిచే పాత్రనో, లేకపోతే ఇంకేదైనా మంచి పాత్రలు కల్కీలు ఉంటే అట్లీస్ట్ కల్కి 2 కంటిన్యూషన్ ఉంది, మరి దాంట్లోకి ఇట్లా ట్రై చేయండి. ఈసారి ఈ రాజకీయ నాయకుల ఏమంటారు యాక్టింగ్ చేస్తే ఆస్కార్లు వస్తలేవు. అట్లీస్ట్ కల్కి 2లన్నా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి యాక్ట్ చేసిరు అనుకో, ఆస్కార్ కాకపోయినా అట్లీస్ట్ భాస్కర్ అవార్డు వస్తుంది మనకి. మీరు ఇప్పుడు పోయి పరామర్శించడం తప్ప అంటలేనండి, మళ్ళీ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు గతంలో ఎందుకు మాట్లాడలే? మీరు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఈ నమస్తే తెలంగాణ మీరున్నప్పుడు ఎందుకు రాయలే? అప్పుడు మీరెందుకు మాట్లాడలే? మీరెందుకు చప్పుడు చేయలే? మీరెందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని అడుగుతున్నాను హరీష్ రావు గారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పోవాలా, మీకు బాధ్యత ఉన్నది, పోవాలా. ఎక్కడెక్కడ తప్పులు దొరుకుతాయా ఏడేడ పట్టుకొని ఏడదామా అని చెప్పి మీరు రెడీ ఉంటారు, కాసుకొని కూర్చుంటారు. నేనేమంటున్నానంటే మా మోతీలాల్ నాయకు, మా బీదోళ్ళు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే మా ముఖ్యమంత్రికి పట్టదు. మా రేవంత్ చూసుకోడు, మా రేవంత్ రెడ్డి అన్న. అదే బాగా డబ్బు ఉన్నోడో కోట్లు ఉన్నోడు వచ్చి ఇట్లా కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష అంటే మొత్తం అందరు కదిలొస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ కేటీఆర్ కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? మా నిరుద్యోగుల గురించి మీరు చేసిన పాపాలన్నా ప్రక్షాళన అవుతాయి ఈ రకంగానన్నా. మా మోతీలాల్ నాయక్ చేస్తే మరి రేవంత్ రెడ్డి కథలు వస్తలేడు. మరి మీరు పోయి ఆ జెండా పాతి కూర్చుంటేనన్నా మరి రేవంత్ అన్న కథలు వస్తాడేమో. అమ్మో ప్రతిపక్ష నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు, అసలే ఇన్ని వేల కోట్లు ఆస్తుంది, హరీష్ రావుతో ఫ్యూచర్లో మస్తు పని ఉంది అని చెప్పి ఏదో ఒక బాధ అయ్యో ఇంకేదో అయ్యో జర ఊరుకొస్తారు. అక్కడ హైకమాండ్ నుంచి అయినా కాల్ వస్తుంది. సో మీరు మళ్ళీ పబ్లిక్ నుంచి రీకాల్ తీసుకోవచ్చు. మంచి ఐడియా ఇచ్చిన, ఇంతకన్నా మంచి ఐడియా ఓరియోరు. మా మోతీలాల్ నాయక్ అన్న చేసే దీక్ష కన్నా మీరు దీక్ష చేస్తే కోట్లు వెనకాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఉరుకొస్తారు. దెబ్బకి అందరు దొంగల ముట్ట ఎక్కడెక్కడ ఉందో అందరూ ఉరుకొచ్చి మద్దతు ఇచ్చి మాట్లాడతారు. మరి సో దయచేసి ఆ దీక్ష హరీష్ రావు గారు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గ్రౌండ్లు ఉండాలి, ఆమరణ దీక్ష చేయాలి, మా కేటీఆర్ కూడా పక్కన సపోర్ట్గా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. సో దయచేసి మా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ లీడర్గా మరి మా కేసీఆర్ గారు, మా కేసీఆర్ గారు కష్టం నిరాహార దీక్ష చేసుడు, కానీ మరి ఆయన వారసత్వ మరి మేనల్లుడు ఒక పక్క, కొడుకు ఒక పక్క, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు మరి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు కార్యకర్తలారా?